హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నీట్ యూజీ 2024 సంబంధించి తెలంగాణ ఆస్పిరెంట్స్కి గుడ్ న్యూస్. సో మీరు చాలా రోజుల నుంచి మెరిట్ లిస్ట్ కోసం, వెబ్ ఆప్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. సో దానికి అనుగుణంగానే తెలంగాణ గవర్నమెంట్ నుంచి కొత్త జియో వచ్చింది. ఇప్పటి నుంచి 33 జియో కాదు, జియో నెంబర్ 150. ఓకేనా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మెరిట్ లిస్ట్ కానీ వెబ్ ఆప్షన్స్ కానీ ఎప్పటి వరకు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయో చెప్తాను. గుడ్ న్యూస్ ఏంటి అంటే అట్లీస్ట్ గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వచ్చేసింది. సో ఆ రెస్పాన్స్ వల్ల ఇప్పుడు ఏదైతే యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ప్రొసీడ్ అవ్వడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఓకేనా, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముఖ్యంగా మీరు వెబ్ ఆప్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉన్నాయి వెబ్ ఆప్షన్ రిలేటెడ్ కానీ, అండ్ నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే 7893947228 అనే నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. అది మీకు ఇంట్రెస్ట్ ఉండే, లేదంటే ఛానల్ని ఫాలో అవ్వండి, వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు తెలుసు సో జియో నెంబర్ 33 మీద ఎంత ఇష్యూ జరిగింది అనేది. యాక్చువల్గా జియో నెంబర్ 33 అనేది ఒరిజినల్ జియో కాదు. ఓకేనా, అది అమెండ్ చేసిన జియో. ఓకేనా, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దీంట్లోనే ఉంటాయి. మనకు ఒక 50 years బ్యాకే 646 జియో 371D ఆర్టికల్ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది ఒక స్పెషల్ స్టేటస్ అన్నమాట. దాని ప్రకారం ఏయు, ఎస్వియు, ఓయు అని డివైడ్ చేయడం జరిగింది. సో దాని తర్వాత బైఫర్కేషన్ 2014 తర్వాత ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్ యాక్ట్ ప్రకారం సో ఏ గవర్నమెంట్కి ఆ గవర్నమెంట్ కొత్త జియోస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఆ జియోస్లలో 2017లో ఒక కొత్త జియో తీసుకొచ్చారు. మెడికల్ అడ్మిషన్ రూల్స్ సంబంధించి ఒక జియో తీసుకొచ్చారు. అదే జియో నెంబర్ 114. ఓకేనా, సో ఈ జియో నెంబర్ 114లో ఉన్న లోకల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని అమెండ్ చేస్తూ, అంటే చేంజ్ చేస్తూ తీసుకొచ్చిన జియోనే జియో నెంబర్ 33. రిమైనింగ్ అంతా కూడా అడ్మిషన్ ప్రాసెస్, రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా జియో నెంబర్ 114 ప్రకారం 646 జియో అండ్ 371D ఆర్టికల్ ప్రకారమే మనకు అడ్మిషన్ ప్రాసెస్ అనేవి జరిగాయి అనమాట. సో అందులో 33 జియో అనేది కంప్లీట్లీ ఒరిజినల్ జియో ఏం కాదు, అమెండ్ చేసిన జియో. సో ఇప్పుడు 33 జియోలో ఏదైతే ఉన్నాయో దాంట్లో రీసెంట్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ప్రకారం కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ, ఓకేనా, కొన్ని అమెండ్మెంట్స్ చేస్తూ జియో నెంబర్ 150 తీసుకురావడం జరిగింది. ఓకేనా, జియో నెంబర్ 150 తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు ఏమేమి అమెండ్మెంట్స్ జరిగాయి, ఏమేమి జియోస్ వచ్చాయి అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా, బైఫర్కేషన్ యాక్ట్ తర్వాత 114 జియో వచ్చింది, జియో నెంబర్ 60 వచ్చింది, 47 వచ్చింది, 125 వచ్చింది, జియో నెంబర్ 72, 75 ఇవి రెండు కూడా రావడం జరిగింది 2023లో. జియో నెంబర్ 72 అనేది బిగ్గెస్ట్ డెసిషన్ అనమాట, అప్పుడు 2023లో తీసుకున్న డెసిషన్. సో దాని తర్వాత 33 జియో. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వచ్చిన జియో 150. ఇప్పుడు ఇప్పటి నుంచి మీరు మాట్లాడుకోవాల్సింది తెలంగాణ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ 150 జియో ప్రకారం. ఓకేనా, 114 జియోలో ఉన్న మ్యాటర్స్ తో ప్రకారం రూల్స్ రెగ్యులేషన్స్ తో 150 జియోలో ఉన్న ఏవైతే లోకల్ రూల్స్ ఉన్నాయో దాని ప్రకారం మాత్రమే మీకు అడ్మిషన్స్ అనేవి జరుగుతాయి. సో దీంట్లో ఉన్నది ఏంటి సార్, యాక్చువల్గా ఈ జియోలో ఏముంది సార్ అంటే సో 9th, 10th, 11th, 12th తెలంగాణలో చదివి ఉండాలి. ఓకేనా, ఒకవేళ 9th, 10th, 11th, 12th తెలంగాణలో చదవకపోతే, ఓకేనా, తెలంగాణలో చదవకపోతే తెలంగాణలోనే ఉంటూ ఓపెన్ స్కూలింగ్ కానీ ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ చేసిన క్యాండిడేట్స్ ఉంటే వీళ్ళు కూడా తెలంగాణకి లోకల్ అవుతారు. సార్ నేను 9th, 10th చదివాను, 11th, 12th అదర్ స్టేట్ చదివాను, ఇంకా నో ఛాన్స్ అనమాట. 9th, 10th, 11th, 12th తెలంగాణలోనే ఖచ్చితంగా చదివి ఉండాలి. ఒకవేళ 9th, 10th, 11th, 12th అనేది తెలంగాణలో చదవకుండా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినప్పటికీ, ఓకేనా, కార్పొరేషన్లో పనిచేస్తున్నప్పటికీ, లేదా ఐఏఎస్, ఐపీఎస్, సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ అయినప్పటికీ వాళ్ళు తెలంగాణ క్యాడర్ తీసుకొని స్టూడెంట్స్ ఈ పర్టికులర్ టైంలో స్టూడెంట్ స్టడీ చేసే టైంలో, ఓకేనా, స్టూడెంట్స్ స్టడీ చేసే టైంలో అవుట్ సైడ్ ఆఫ్ తెలంగాణ కనుక వర్క్ చేస్తున్నట్లయితే, లేదు తెలంగాణ గవర్నమెంట్ నుంచి డిప్యుటేషన్లో వెళ్ళినట్లయితే అలాంటి క్యాండిడేట్స్ వాళ్ళ అపాయింట్మెంట్ అనేది తెలంగాణ సర్వీస్ క్యాండిడేట్స్ అయినట్లయితే, ఓకేనా, తెలంగాణ సర్వీస్ క్యాండిడేట్స్ అయినట్లయితే 9th, 10th, 11th, 12th వాళ్ళ పిల్లలు చదువుకునే టైంలో వాళ్ళు కనుక స్టేట్లో లేకపోతే, ఓకేనా, స్టేట్లో సర్వీసింగ్స్లో లేకపోతే అలాంటి క్యాండిడేట్స్కి స్టడీ సర్టిఫికేట్స్ లేకుండా వాళ్ళ కాంపిటెంట్ అథారిటీ అంటే వాళ్ళ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ డిపార్ట్మెంట్ నుంచి లెటర్ తీసుకొని వస్తే మీకు లోకల్ ఇస్తాము అని సుప్రీంకోర్టు ఆర్డర్లో ఉంది. అదే ఈ జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ 4 పాయింట్స్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించిన క్యాండిడేట్స్ మాత్రమే, అండ్ తెలంగాణ క్యాండిడేట్కి సంబంధించిన సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ మాత్రమే, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, ఎక్స్ సర్వీసెస్ మ్యాన్స్ కానీ, సో ఎవరైతే ఆర్మీ పర్సనల్స్ ఉన్నారో వాళ్ళు, అండ్ కార్పొరేషన్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైనా కూడా.
సో ఈ ఎలిజిబిలిటీ కావాలంటే సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ టైంలో వేరే దగ్గర పనిచేస్తున్నట్టు సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది యూనివర్సిటీకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు ప్రజెంట్ వచ్చేసింది, ఈ జియో వచ్చేసింది. ఈ జియో వచ్చింది కాబట్టి ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్కి ఏం లేట్ అవ్వదు. ఓకేనా, అడ్మిషన్ ప్రాసెస్కి ఎలాంటి అడ్డంకులు ఏం లేవు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే యూనివర్సిటీ నుంచి సో వెరిఫికేషన్ చేయొచ్చు. ఓకేనా, వెరిఫికేషన్ చేయొచ్చు. ఈ రోజు జియో వచ్చింది కాబట్టి రేపు కానీ ఎల్లుండి కానీ, ఓకేనా, రేపు కానీ ఎల్లుండి కానీ మీకు మెరిట్ లిస్ట్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, మెరిట్ లిస్ట్ అనేది వస్తే ఈ వీక్లోనే, ఓకేనా, ఈ వీక్లోనే మీకు వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అవుతాయి. సో దీనికి యూనివర్సిటీ నుంచి ఎలాంటి నోటిఫికేషన్ ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లోనే మళ్ళీ తీసుకుంటారా? ఎందుకంటే ఈ జియో వచ్చిన తర్వాత ఎవరైనా కొంతమంది ఇలాంటి ఎంప్లాయీస్ ఉన్నారా లేదా అనేది అవకాశం ఇవ్వాల్సి వస్తుంది. లేదు ప్రజెంట్ అప్లికేషన్లోనే అలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ నుంచి ఎలాంటి లెటర్స్ తీసుకుంటారు, వాళ్ళ నుంచి ఎలాంటి అప్లికేషన్ తీసుకుంటారు అనేది యూనివర్సిటీ వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఈ 1 or 2 days లో మీకు మెరిట్ లిస్ట్ రావడానికి ఛాన్స్ ఉంది. మెరిట్ లిస్ట్ వస్తే ఇమీడియట్ గా 1 day లో మీకు వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. దేనికి సంబంధించి? కన్వీనర్ కోటాకు సంబంధించి స్టార్ట్ అవుతాయి. ఓకేనా, సో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి కన్వీనర్ కోటా రిజల్ట్ వచ్చిన రోజు, ఓకేనా, కన్వీనర్ కోటా round 1 రిజల్ట్ వచ్చిన రోజున మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్స్ అనేవి స్టార్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇప్పుడు మీరు ఫోకస్ చేయాల్సింది ఇంకా ఈ రూల్స్ జియోస్ మీద కాదు, వెబ్ ఆప్షన్స్ మీద ఫోకస్ చేయండి. అందరికి ఒక మాట చెప్తున్నాను, మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించి ఫస్ట్ ర్యాంకర్ అవ్వండి, లీస్ట్ ర్యాంకర్ అవ్వండి, మీరు చేయాల్సిన పని ఏంటంటే అన్ని కాలేజీలు ఏదైతే 56 కాలేజీలు ఉన్నాయో అన్ని కాలేజ్ వెబ్ ఆప్షన్ పెట్టడానికి ట్రై చేయండి. ఫస్ట్ రౌండ్లోనే సీట్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ రౌండ్లో సీట్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్ నుంచి అప్గ్రేడేషన్ పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్లో సీట్ తీసుకోకపోతే యాక్చువల్ ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ ఎలా చేస్తారు తెలంగాణలో? ఆంధ్రప్రదేశ్లో లాగానే 95% కంప్లీట్ చేస్తారా, లేదా ప్రీవియస్ ఇయర్స్లో లాగా చేసినట్టు కొన్ని సీట్లు ఆపి చేస్తారా అనేది ఎవరి దగ్గర క్లారిటీ లేదు. ఇది కనుక మీరు తెలుసుకొని ముందుకెళ్ళండి, ఫస్ట్ రౌండ్లో సీట్ తెచ్చుకోండి. అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలని చాలా వీడియోస్ ఉంటాయి మీకు విజన్ అప్డేట్లో, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.